ధనాపేక్షకు లోనైపోయి ఏం చేశారో తెలుసా? అబద్ధం ఆడారంట. అబద్ధం ఆడినందుకు కోపం వచ్చిందంట. ఈరోజు మనం అనుకుంటాం దైవ సేవకులకే కదా మాట ఇస్తుంది, వెళ్తే ఏముందిలే, వెళ్ళకపోతే ఏముందిలే, మన జీవితంలో ఏం జరుగుతాయిలే అని నిర్లక్ష్యంగా దేవుని మాటని మనము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవుని ప్రార్థన అనే విందుని మనము నిర్లక్ష్యం చేస్తా ఉన్నామేమో. అననీయ సపీరాలతో దైవజనుడు మీద పరిశుద్ధాత్మ వచ్చి ఏం మాట్లాడిందో తెలుసా? నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడుతా ఉన్నది. పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు అనగానే దేవుని కోపము రగులుకొని అక్కడ వారిద్దరు చనిపోయారండి. అక్కడికక్కడే మృతి చెందారు. ఈరోజు దైవ జనాంగమా, ఈరోజు దేవుని దగ్గర, దేవుని సన్నిధానములో దైవ సేవకులకి మాట ఇచ్చి తప్పిపోతా ఉన్నామేమో. మన పరిస్థితులను మనము సరిచూసుకోవాలి. దేవుని దగ్గర దేవుని యొక్క కోపానికి లోనవ్వకూడదండి. దేవుని దగ్గర దేవుని యొక్క కోపానికి లోనవ్వకూడదు. దైవజనుడట ప్రభువు దగ్గరికి వెళ్ళి, అయ్యా రావట్లేదయ్యా, సాకులు చెప్తున్నారంటే చాలామంది ఉన్నారు కదా, నువ్వు వెళ్ళు అనేసి చెప్తే ఏమన్నాడు తెలుసా? అందుకు ఆ యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోకి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలిచినప్పుడు రాకపోతే దేవుని యొక్క కార్యాలు రుచి చూడలేం మనం. దేవుని యొక్క గొప్ప గొప్ప కనువిందు చేసే ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో రుచి చూడలేము. మన కుటుంబానికి మనం రక్షణ తెప్పించుకోలేము. అందుకనే ప్రభు అంటున్నాడు కోపంతో, ఆ మనుషులు ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియదైవ జనాంగమా, దేవుని సన్నిధానమునకు వచ్చే మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని సేవకుల దగ్గర దేవుని మాటల ద్వారా హెచ్చరింపబడుతూ ఇంకా మన బ్రతుకులు మార్చుకోవడం లేదా? అయితే ఈ వాక్యము ప్రభు మన కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజైనా కానీ విందులో బహు గొప్పగా అన్ని అద్భుత కార్యాలు రుచి చూడాలి అంటే, అన్ని గొప్ప గొప్ప కార్యాలలో గొప్ప గొప్పగా ఉన్నతముగా అయిన వాటిని మనము మన జీవితంలో రుచి చూడాలి అంటే ఆ విందులో పాలు పంపులు పొందుకోవాలి. ఏ విందు? దేవుని ఆరాధన అనే విందు, దేవుని విజ్ఞాపన ప్రార్థన అనే విందు, దేవుని యొక్క ప్రార్థన కూడికలు అనే విందులో, దేవుని ఉపవాస ప్రార్థనలు అనే విందులో మనం పాలు పంపులు పొందుకుంటే అద్భుతాలు రుచి చూస్తాం. గొప్ప గొప్ప రుచికరమైన ఆశ్చర్య కార్యాలు రుచి చూస్తాం. అందుకనే మహా గొప్ప భక్తుడు దావీదు గారు ఏమన్నాడో తెలుసా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నేను చూశాను నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో యుద్ధాలు, ఎంతో సమాధానాలేమి, అవన్నీ చక్కబడ్డాయి అంటే ఆయన ఉత్తముడు, నేను దేవుని విందులో పాలు పంపులు పొందుకున్నాను అని చెప్పకనే చెప్తా. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి. మీ సమస్యలను బట్టి మనుషుల వైపు ఎదురు చూస్తూ ఉన్నావేమో. మనుషుల సహాయము తాత్కాలికమే, కానీ దేవుని యొక్క సహాయము శాశ్వతము. అందుకని దేవుడు అంటా ఉంటాడు, ప్రభువు దావీదుతో నేను శాశ్వతమైన నిబంధనను చేసుకున్నాను. అట్లాంటి శాశ్వతమైన నిబంధన నీతో